ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, డెమో చూసిర్రు అనుకుంటా. మీరు అనుకోవచ్చు ఇది పిక్సార్ట్లో చేసినామని, బట్ ఇది పిక్సార్ట్లో కాదు. ఇలాంటి ఫొటోస్ పిక్సార్ట్లో, ఇంకోటి ఫోటోషాప్లో కూడా చేస్తారు. బట్ మనము కొత్తగా టోటల్ ప్రతి ఒక్కటి అలైట్ మోషన్లో చేసినాము. ఇది ఎట్లా చేయాలి ఏందనేది ఫుల్ ప్రాసెస్ చెప్తా. కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. బట్ మనము ఇది చేస్తే మాత్రం మీకు చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఇంకో మీరు వేరే పోస్టర్ చేయడానికి కూడా మీరు చాలా యూజ్ అవుతుంది. సో వెడ్డింగ్ ఆల్రెడీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ నడుస్తున్నాయి. సో అందుకే దాని పర్పస్లో ఇంకా చాలా వస్తాయి. వెడ్డింగ్ వీడియోస్ ఉన్నాయి, వెడ్డింగ్ వాయిస్ తోటి వీడియోస్ ఉన్నాయి, అన్నీ వస్తాయి. బట్ కొంచెం కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే ఈ పోస్టర్స్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పోస్టర్స్. ఇప్పుడు చాలా డిమాండ్ కూడా ఉంటుంది, ఇక స్టార్ట్ అవుతుంది. సో ఎట్లా చేసుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ చెప్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు అందరికీ అర్థం కాదు. సో అట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఎందుకంటే ఒకసారి మీరు ఆ లేయర్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత డిఫరెంట్గా ఉంటుందో. అండ్ ఇంకోటి మెయిన్గా అనూఫాన్స్. మ్యాక్సిమం నేను ఇన్స్టాలో కూడా చాలామందిని చూసిన అనూఫాన్స్ అసలు ఎవరు యూజ్ చేస్తలేరు. మనం యూజ్ చేస్తే మాత్రం వేరే లుక్ ఉంటుంది. అంటే వెడ్డింగ్కి మెయిన్ ఇంపార్టెంటే ఫాన్స్ ఇంపార్టెంట్. మీరు ఫాన్స్ అని ఏది పడితే అది పెడితే అంత బ్యూటిఫుల్గా కొట్టది. సో అందుకే అనూఫాన్స్ డెఫినెట్గా యూజ్ చేయండి. నేను అనూఫాన్స్ ఎట్లా కాపీ పేస్ట్ చేసుకోవాలనేది అనూఫాన్స్ వీడియో ఒకటి చేసిన. నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అనూఫాన్స్ అని. సో మీరు అక్కడ క్లిక్ చేసి అనూఫాన్స్ ఎట్లా కాపీ పేస్ట్ చేయాలో ఎగ్జాక్ట్లీ నేను ఎట్లా చెప్పినో అట్లా ట్రై చేయండి. డెఫినెట్గా మీరు అనూఫాన్స్ తెలుస్తుంది ఎట్లా చేసుకోవాలో. అండ్ అనూఫాన్స్ చేసుకొని ఇప్పుడు నేను చూపెట్టిన దాంట్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చేసుకోండి. ఫస్ట్ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇది ఎట్లా కాపీ పేస్ట్ చేయాలో మీ అందరికీ తెలిసిందే కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. ఒకవేళ తెలియకపోతే వీడియో చూడండి. ఫస్ట్ మీకు ఇదంతా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, మీకు ఇట్లా కనిపించదు. ఎట్లా కనిపిస్తుంది అంటే, ఎగ్జాంపుల్గా నేను బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసి పడేస్తున్నా చూడండి. కలర్ఫుల్గా వచ్చేసి చూసుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎట్లా వైట్ కలర్లో కనిపించిందో సేమ్ మీకు టోటల్ వైటే కనిపిస్తుంది. టోటల్ ఇది ఎట్లా ఉందో మొత్తం వైట్ కలర్లో కనిపిస్తుంది. మీకు ఏ అసెట్స్ అంటే ఏ పిఎన్జీ ఇమేజ్ కూడా ఏం కనిపించదు, మీ అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ ఇమేజ్లో అయినా ఏ వీడియోలో అయినా ఈ అలైట్ మోషన్లో ప్రతి వీడియోకి ప్రతి ఇమేజ్కి లాస్ట్లోనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. అది గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ కింది నుంచి పైనకి వెళ్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన మనకి ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి అండ్ ఇంకోటి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది. సో చూసుకోండి, ఇట్లా ఈ ఇమేజ్ ఉంటుంది. మీరు ఈ ఇమేజ్ని రీప్లేస్ చేసుకోండి. నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కన్ఫ్యూజ్ కాకండి, మెయిన్గా కన్ఫ్యూజ్ కాకండి. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉంటుంది. మీరు తెలుసుకొని చేసేస్తే అయిపోతుంది, అంతే ఈజీగా అయిపోతుంది. చూడండి గైస్, ఇప్పుడు ఈ సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, డోంట్ వరీ. అట్లా ఇట్లానే ఏముండదు. ఈ సర్కిల్ పైన 1 2 3 4 లేయర్స్ మీకు అన్ని లైట్సే ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, మనకి పిక్సార్ట్ 25 అని ఉంది కదా, ఈ నెంబర్ తోటి మ్యాక్సిమం కొన్ని ఉండొచ్చు. బట్ ఈ పిక్సార్ట్ 26 అని ఉంది, 25 కాదు. ఇట్లా మీకు 26 అని ఉంది కదా, ఇక్కడ వరకు 26 అని ఉంటుంది చూడండి. ఈ లైన్ వైజ్గా పిక్సార్ట్ 26 అని ఉన్నటి అన్నీ మనకి లైట్స్. గట్టిగా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు అంటారు కదా, ఆ టైప్లో. ఈ సర్కిల్ పైన 1 2 3 ఈ 3 లేయర్స్ మొత్తం లైట్సే మీకు. సో ఇక్కడ మొత్తం లైట్స్ యూజ్ చేయండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. వేరే వేరే అప్లికేషన్లో అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది, బట్ దీంట్లో చాలా ఈజీగా అయిపోతుంది, చూసుకోండి. అండ్ ఈ 3 అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి పిక్సార్ట్ది ఇంకేదో ఉంది. సో ఇదేంటిది, సో లైట్, ఇది కూడా లైటే. 1 2 3 4 లైట్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఆ లైట్స్ తర్వాత మండపం. ఇక్కడ మండపం మీకు తెలుసు కదా, మండపం మండల ఏదో అంటారు. సో అది ఈ లైట్స్ తర్వాత, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత షాడో వస్తుంది. ఈ ఏదైతే తోరణం ఉందో, సారీ తోరణం దాని పేరు, ఆ తోరణం పైన ఈ లైట్స్ పైన తోరణం పైన షాడో ఉంటుంది. ఇక్కడ మన గణేషుని దగ్గర షాడో ఉంటుంది, ఆ షాడో తీసుకోండి. మళ్ళీ ఆ షాడో తర్వాత మళ్ళీ లైటు. ఈ లైట్ ఎట్లా తీసుకున్నామో మీరు అట్లానే తీసుకోండి, మీరు మార్చాలని ట్రై చేయకండి. ఒకవేళ మీరు సపరేట్ తీసుకొని ఓన్గా క్రియేట్ చేస్తారంటే చేయండి, కానీ
సేమ్ ఇప్పుడు నేను ఇచ్చిన ఫార్మాట్లోనే యూజ్ చేస్తేనే మీకు ఎగ్జాక్ట్లీ నేను చూపెట్టిన డెమో లాగా వస్తుంది. సో మీరు డిఫరెంట్గా చేస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. మీరు ఓన్గా క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ఓన్గా చేయాలి, అదే బెస్ట్. సో చేయాలని కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. కపుల్స్ అనే నేమ్ ఉంటుంది. సో దీంట్లో ఎందుకు కన్ఫ్యూజ్ అని నేను దీనికి ఒకదానికి నేమ్ ఇచ్చిన, మిగతా అంది ఈజీగా చేసుకోవచ్చు అని. సో ఇక్కడ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునే అంతా నేను చెప్తా, ఎండింగ్లో చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన గణేషుని ఇమేజ్. సో ఇది కపుల్స్ పైన ఉంటుంది. ఈ కపుల్స్ పైన గణేశుడు ఉంటాడు, గణేశుని పైన వెంకటేశ్వర స్వామి అండ్ ఇంకా అట్లా వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఉంటారు. సో చూసుకోండి ఇట్లా ఈ ఇమేజ్. సో వాళ్ళ పైన మనకి రెక్టాంగులర్ రెడ్ కలర్ ఉంటుంది. ఇది మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. సో డోంట్ వరీ. దానిపైన మనకి వెట్స్ అని ఉంది కదా, ఈ లోగో ఉంటుంది, ఈ పిఎన్జి. సో ఇది తీసుకోండి. ఈ మిగతా అంతా టెక్స్ట్ గైస్. ఇది అంతా ఈజీ, చూసుకోండి ఎంత సింపుల్గా 5 నిమిషాలు అయిపోయిందో. నేను చేయడానికి 1 డే తీసుకున్న టైము, ఎందుకంటే అలైట్ మోషన్లో చేయాలంటే అంత ఈజీ కాదు. సో మీకు అందరికీ ఈజీ కావడానికి నేను ఈ టైప్లో చేస్తున్నా అంతే. అన్నీ వచ్చి ఉండాలి, తర్వాత ఏది ఎప్పుడు కావాలో అది యూజ్ చేస్తే అయిపోతుంది అంతే. పిక్సార్ట్ కూడా చాలా మంచిది, అది మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉప్పరివారి పెళ్లి పిలుపు అని ఉంది కదా, దీని ఫాంట్స్ చెప్తా. ఈ ఫాంట్స్ గుర్తుపెట్టుకొని ఫాంట్స్ కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇవే యూజ్ చేయండి, చాలా మంచి లుక్ ఉంటుంది. ఇక్కడ ఏ టెక్స్ట్కి వచ్చేసి నత్య మయూరి అంట. సో ఇది యూజ్ చేయండి, ఓకే. తర్వాత ఇదేంటిది, ఇది చిలసవ్, ఇది ఇంపార్టెంట్ కదా. ఏ టెక్స్ట్కి వచ్చేసి క్రాంతి, ఇది క్రాంతికి తీసుకోండి. ఇదంతా కోడ్ ఉంటుంది, మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీరు ఫస్ట్, ఇప్పుడు నేను గర్ల్ నేమ్ ఇచ్చిన, సో మీరు ఫస్ట్ గర్ల్ నేమ్ ఇవ్వాలంటే గర్ల్ నేమ్ ఇవ్వచ్చు, బాయ్ నేమ్ ఇవ్వాలంటే బాయ్ నేమ్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. సో గర్ల్ నేమ్ ఇస్తే ఈ చిరసవ్ అనేది ఇక్కడ ఉండాలి, ఈ చీ అనేది అక్కడ ఉండాలి. సో ఆ నేమ్ అనేది అక్కడ ఇక్కడ ఉండాలి, మీ అందరికి తెలిసిందే అనుకుంటా. సో మళ్ళీ చెప్తాను అంతే. ఇక్కడ చీ అని ఉంది చూసుకోండి, ఇట్లా లైన్ వైజ్గా, ఓకే. మీకు ఒక్కొక్కసారి ఈ నేమ్స్ కూడా కనిపించవు, అది కూడా ఉంది. సో అది కూడా ఎందుకు కనిపించదంటే మనకి మీ దాంట్లో మ్యాక్సిమం అందరికి అను ఫాన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఇంగ్లీష్ ఫాన్స్ ఉంటాయి. సో ఇగో ఇట్లా క్వశ్చన్ మార్క్ లాగా రావచ్చు, ఇంకా డిఫరెంట్ రావచ్చు. సో అట్లా వస్తే మీకు, అందుకే నేను చెప్పేది ఈ వీడియో చూసుకుంటూ చేస్తే మీకు అర్థమవుతుంది అంతే. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఈ ఉంది కదా ఈ పిఎన్జి పైన మనకి ఉప్పరివారి పెళ్లి పిలుపు అని ఉంటుంది, దీనిపైన చిలసవ్ అని ఉంటుంది, దానిపైన చీ అని ఉంటుంది చూసుకోండి, ఓకే. అండ్ దానిపైన శ్రీకాంత్ నేమ్ ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోండి, నేమ్ ఉంటుంది. ఆ నేమ్ కలర్ కూడా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఓకే. తర్వాత ఇంకో నేము, ఇద్దరు నేమ్ ఉంటుంది. తర్వాత ఈ వెట్స్, ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది. దీని ఫాంట్ వచ్చేసి బ్యారెట్ స్ట్రీట్ అని ఉంది, ఇది మనము డిఫాంట్లోకి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాము. సో ఆ వెబ్సైట్కి వెళ్ళి దీని పేరు సెర్చ్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. దాని కాపీ పేస్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ వెబ్సైట్కి మంచి ఫాంట్స్ ఉంటాయి, దాని పర్పస్లో కూడా ఒక వీడియో చేస్తా, మీరు చేయమంటేనే చేస్తా అది కూడా. అండ్ తర్వాత ఈ నేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకునేది ఉంటుంది. సో వెడ్డింగ్ కాబట్టి ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని నేను పెట్టిన అంతే. సో ఇది యూజ్ చేయండి. తర్వాత ఇది కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ లైన్స్ ఉంటాయి, బట్ ఇది ఇక్కడ తీసుకోలేదు, నేను మీకు పిఎన్జి ఇస్తా. మన దగ్గర ఇమేజ్ ఉంది, ఇది ఆ ఇమేజ్ నేను మీకు ఇస్తా, ఆ ఇమేజ్ని రీప్లేస్ చేసుకోండి. సో మీకు ఆ మెటీరియల్స్లలో చూస్తే అర్థమైపోతుంది. ఇది కూడా సేమ్ అంతే, ఇక్కడ ఎండింగ్లో ఉంటుంది చూసుకోండి ఇది. కాకపోతే ఈ ఏదైతే నమస్కారం తర్వాత ఇవి ఉన్నాయో ఈ ఇమేజెస్ లైన్స్, దానిపైన మనకి ఈ ఇమేజ్ ఉంటుంది, ఓకేనా. తర్వాత ఇది మనకి డేట్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఉంటుంది. ఈ వెడ్డింగ్ది షేప్ ఉంది కదా, ఈ షేప్ పైన మనకి ఈ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ పైన మనకి డేటు, ఎప్పుడైతే మీ మ్యారేజ్ డేట్ ఉంటుందో ఆ మ్యారేజ్ డేటు ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఈ బార్డర్, ఏదైతే కళ్యాణ వేదిక అని ఉంది కదా, ఈ కళ్యాణ వేదికకి బార్డర్ ఉంటుంది ఇక్కడ. సో మర్చిపోవద్దు, ఈ బార్డర్ ఆటోమేటిక్గా వస్తుంది, మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీ నేమ్ సెట్ చేస్తుంటే అక్కడెక్కడ మూవ్ చేయడానికి ఇట్లా మూవీ ట్రాప్స్లోకి వచ్చి అట్లా మూవ్ చేయండి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ టెక్స్ట్ వచ్చింది, ఇక్కడ డీటెయిల్స్, ఇది గార్డెన్స్ అని ఉంది కదా, ఎంజిఆర్ గార్డెన్స్ అని. ఆ తర్వాత ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ అంతా చూసుకుంటే మీరు చేసుకోండి. సో అందుకే ఇది కూడా చూడండి, ఇది కూడా లైనే. సో ఇది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి, మీరు చూడండి ఇట్లా పెడితే కథం మాయమైపోతుంది. సో అందుకే చాలా డీటెయిల్గా స్లోగా చేసుకోవాలి చూడండి. ఇప్పుడు చూడు దీన్ని ఎంత సెట్ చేయడానికి ఎంత టైం పడుతుందో.
చాలా నీట్గా స్లోగా చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ గైస్, ఇది మీకు చాలా ఓపిక ఉంటేనే అవుతుంది. ఈజీగా నార్మల్గానైతే చేయలేరు. సో మీకు చాలా ఓపిక ఉండాలి. ఒకవేళ మీరు పిక్సార్ట్ ఫోటోషాప్లో చేయాలంటే దీనికి డబల్ ఓపిక ఉండాలి. సో మీకు కష్టం కావద్దని నేను దీంట్లో చేసిన అంతే. మనకు పిక్సార్ట్లో చేసేటివి కూడా వస్తాయి, డోంట్ వరీ. ఇక్కడ చూసుకోండి కళ్యాణ వేదిక, ఇది మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఫాంట్ వచ్చేసి మనకి ధరణి. అండ్ ఈ ఫాంట్ వచ్చేసి ధరణియే, ఇది కూడా ధరణియే. తర్వాత ఇది కూడా ధరణి, ఇది కూడా ధరణి. మ్యాక్సిమం అన్ని ధరణిలే, ఎందుకంటే ఆ ఫాంట్ బాగున్నట్టుంది, అందుకే నేను ధరణి అని యూజ్ చేసిన. తర్వాత ఇప్పుడు ఇది శనివారమో శుక్రవారం మీద ఉంటుంది, శనివారం. సో ఇది వారంది. దీనికి మనం కలర్ యూజ్ చేయదు, మీకు ఆల్రెడీ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. టెక్స్చర్ ఉంటుంది. ఈ టెక్స్చర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, గోల్డ్ కలర్ ఉంటుంది, అది యూజ్ చేయండి. ఏం లేదు, మీకు స్టార్టింగ్ ఇట్లానో లేకపోతే ఏం కనిపించకుండా ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీడియా నాట్ ఫౌండ్ అని ఉంటుంది, డోంట్ వరీ, అదేం పట్టించుకోవద్దు. దీని మీద క్లిక్ చేసి మీ టెక్స్చర్ ఉంటుంది కదా, నేను అక్కడ ఇచ్చింది అది తీసుకుంటే అయిపోతుంది, ఆటోమేటిక్గా అదే సెట్ చేసేస్తుంది. సో ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఇమేజ్ ఉంటుంది. సో ఈ ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ మనకు చూసుకోండి 1000087 అని ఉంది కదా, ఇది ఇక్కడ మీరు ఈ ఇమేజ్ తీసుకోండి. కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది, బట్ చేస్తే మీకు ఫ్రీ అయిపోతుంది. సో అందరు ప్రాజెక్ట్ అడుగుతున్నారు గైస్, నేను యూజ్ చేసేది హెవీ ఎంబీ తోటి యూజ్ చేస్తా. సో ఆ హెవీ ఎంబీ తోటి యూజ్ చేసి మనకి ప్రాజెక్టు ఓన్లీ మనీ పర్చేస్ చేసిన వాళ్ళకే యాక్సెప్ట్ ఉంటుంది. సో అందరు మనీ కట్టలేరు కాబట్టి నేను ఎక్స్ఎంఎల్ వైజ్గా ఇస్తున్నా. సో తక్కువ ఎంబీ ఉంటే మేబీ నేను ట్రై చేస్తాను డెఫినెట్గా మీకు ప్రాజెక్ట్ చేయడానికి. సో మ్యాక్సిమం మనం అంత తక్కువ చేయం, నార్మల్లీ నేను అసలే చేయ. అన్నీ హెవీగా ఉంటాయి, ఎక్కువ ప్రాసెస్ ఉండేవి చేస్తా, అందరికీ యూజ్ అవుతాయి కాబట్టి. నార్మల్లీ చేస్తే ఎవరు చూడరు, ఎవరికి అంత ఇష్టం కూడా పడరు. సో అందుకే కొంచెం కష్టం ఉంటుంది, అంత ఈజీగా అయితే మనకు మనీ ఎట్లా ఇస్తారు చెప్పండి. ఇక్కడ చూసుకోండి షాడో ఇది. సో ఇక్కడ ఈ కళ్యాణ వేదిక ఈ వీళ్ళ నేమ్ ఉంది కదా, ఇక్కడ ఆహ్వానించి వారు ఉంటుంది. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరైతే ఇన్వైటర్స్ ఉంటారో వాళ్ళ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ ఆహ్వానించి వారు ఇవ్వండి. సో ఈ ఫాంట్ నేమ్ చూడండి, కళాంజలి. ఓకే, తర్వాత కేవత్ నీల, అంటే ఎవరైతే ఆహ్వానించే వాళ్ళు ఉంటారు కదా మెయిన్ పర్సన్స్ ఇంట్లో, సో వాళ్ళ నేమ్స్ ఇవ్వండి. వీళ్ళది కూడా ధరణి. సో తర్వాత ఇక్కడ కూడా సేమ్ సేమ్ ఫాంటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాడో, ఇక్కడో షాడో అక్కడో షాడో, మీరు ఆటోమేటిక్గా షాడో ఇక్కడ నేమ్స్ కూడా ఉంటాయి చూడండి, మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. షాడోస్ అని ఉంది కదా, షాడోస్ అన్నిటికి ఇవ్వలేకపోయినా ఎందుకంటే అంత టైం లేకుండే, సో సారీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన వచ్చేసి ఈయన ఉన్నాడు కదా, ఈ కలుపుతున్నాయినా, సో ఈయనని పట్టుకోండి. ఈయన నెంబర్ వచ్చేసి షాడోస్ పైన ఉంటుంది 1000086 అని. సో షాడోస్ పైన తర్వాత ఓం కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓం అనే నేమ్ ఉంటుంది. సో ఈ ఓం అనే నేమ్ తీసుకోండి, చూసుకోండి మనకి ఇట్లా ఖాళీగా ఉంటుంది. ఓం మీద క్లిక్ చేసి ఓం పిఎన్జీ ఇస్తే మీరు ఆ ఇమేజ్ తీసుకోండి. అండ్ దీనికి ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ లేకపోతే మనకి ఇట్లా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది. సో అందుకే అదంతా చేద్దాం. సో ఇది గైస్ టోటల్, ఇప్పుడు అంతా ఎక్కడెక్కడ తీసుకోవాలి ఏందనేది అంతా చెప్పిన. సో ఇది చెప్పడానికే ఇంత టైం పట్టింది చూసుకోండి, నాకు చేయడానికి చాలా ఘోరమైన టైం పట్టింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎఫెక్ట్స్, ఫస్ట్ మన ఇమేజ్ దగ్గరకు వచ్చేసేయండి. కాపీ స్పీడ్గా అయిపోతుంది, డోంట్ వరీ. ఇక్కడ మన ఇమేజ్ ఉంది కదా, మన ఇమేజ్కి వచ్చేసి ఎఫెక్ట్స్ పేస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో ఇది మెయిన్గా అందరికైతే సెట్ కాదు, కొంతమందికి డైరెక్ట్ ఇంతవరకు వచ్చి కూర్చుంటుంది. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఎఫెక్ట్స్ కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత కేర్ఫుల్గా వినండి, ఇదే మెయిన్, ఎందుకంటే పర్సన్సే మెయిన్ కాబట్టి కపుల్ ఇమేజెస్. సో అందుకే ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ ఫస్ట్ వైప్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో ఇది లేకపోతే కష్టం. ఇది మీరు ఒకవేళ ఈ టైప్లో వచ్చింది అనుకోండి, మీరు ఈ వైపులోకి వచ్చేసి కొంచెం కిందికి పెట్టుకోండి, లేదా మనకి ఇంకా కొంచెం కిందికి వస్తుంది. ఈ ఫోటో ఆఫే ఉంది కాబట్టి అది వస్తలేదు అంతే. సో మీరు ఫుల్ ఫొటోస్ ఇస్తారు కదా, అలాంటి టైంలో మనకు చాలా ఇబ్బంది చేస్తుంది, అందుకే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా మీకు కొంచెం కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదు వద్దంటే ఇట్లా నార్మల్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో వైపు ఉంటుంది చూసుకోండి, ఇది ఆఫ్ చేస్తే చూడండి ఎట్లా సెట్ అవుతుందో. సో ఈ వీటితోటి నడిపిన అంతా మనం ఇల్లు ఎరేజ్ చేయలేం కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అవుతుంటాయి. ఇట్లా అయితే మీరు అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు, ఈ వైపులోనే ఉంటుంది. ఈ వైపులోకి వచ్చేసి పైన వైపు వచ్చేసి కట్టింగ్, అంటే ఇమేజ్ మొత్తం కట్ అయిపోతుంది చూసుకోండి, ఇట్లా ఇమేజ్ కట్ అయిపోతుంది. ఈ వైపు వచ్చేసి ఓన్లీ కింద ఏదైతే ఈ రొటేషన్ ఆప్షన్ ఉంటుందో, సో అక్కడ ఇక్కడ లైన్ వైజ్గా వచ్చింది కాబట్టి దానికి సెట్ అయ్యేలాగా సెట్ చేసిన.
మీరు అక్కడ ఇట్లా సెట్ చేసుకుంటే అయిపోతుంది, నీట్గా సెట్ అయిపోతుంది. ఓకే, ఇక మిగతాదంతా మీరు ఏం సెట్ చేయొద్దు. ఒకవేళ మీకు ఇమేజ్ ఎక్కువ తక్కువ కావాలంటే ఇట్లా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. ఆ తర్వాత కాంట్రాస్ట్ మీ ఇమేజ్కి సింక్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ సాచురేషన్ మీకు ఎంత కలర్ కావాలి, మరీ ఎక్కువ పెట్టొద్దు, మీడియం. ఇప్పుడు నేను ఎంత పెట్టినో అంతే. ఈ తర్వాత ఈ అన్షార్పు ఈ షార్పన్ అనేది మనము వితౌట్ దాంట్లో క్లారిటీ చేసుకోక ముందుకే దీంట్లో క్లారిటీ చేసుకోవచ్చు. ఒక్కసారి రిజల్ట్ మీరే చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, ఇప్పుడు చూడండి, ఆన్ చేసినాక చూడండి ఎంత ఉందో. సో ఇప్పుడు దీన్ని ఫుల్ చేస్తున్నా ఇమేజ్ని, మనకి ఎంత అది కనిపిస్తుందో చూడండి. చూడండి క్లారిటీ చూడండి. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తే చూసుకోండి ఎంత డల్గా కనిపిస్తుందో చూడండి. సో అది ఈ షార్ప్ అండ్ అన్షార్ప్ అనేది ఇది కొత్త అప్డేట్ వచ్చింది. సో ఈ అప్లికేషన్ లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరీ ఎక్కువ పెట్టొద్దు, మరీ ఎక్కువ పెట్టినా ప్రాబ్లం అవుతుంది. సో నేను ఏదో మీకు ఇది ఏందనేది చూపించడానికి అంతే. సో ఓకే, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్, వోమ్ ఎఫెక్ట్ కాపీ చేసుకుందాం. ఇవి మీరు ఈజీ అనుకుంటారు గాయస్, చాలా ఈజీ అస్సలే కాదు, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈజీ అయితే ఎవరు దీనికి 500-600 పెట్టి పర్చేస్ చేయరు. సో దీనికి డిమాండ్ అట్లా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా అట్లానే ఉంటుంది. మీరు ఒక్కసారి చేసిరంటే ఎంత ఈజీ అవుతుందో మీకే అర్థమవుతుంది. చేసేటప్పుడు కష్టం, వేరే వాళ్ళకి చేసి ఇవ్వడం చాలా ఈజీ. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గణేశునికి పేస్ట్ చేసేస్తున్నాం చూడండి. ఓకే, తర్వాత మన వెంకటేశ్వర స్వామి. సో కాపీ సేమ్ ఇక్కడ ఇక్కడ ముట్టుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ ఎక్కడ ఉందంటే కింద గణేశుడు ఉన్నాడు కదా, గణేశుని పైన మనకు వెంకటేశ్వర స్వామి ఉంది. ఈ గణేశుడు ఎక్కడ ఉంటాడంటే కపుల్స్ ఇమేజ్ ఉంది కదా, కపుల్స్ నేమ్ పైన మనకు గణేశుడు ఉంటాడు, గణేశుని పైన వెంకటేశ్వర స్వామి, అది గుర్తుపెట్టుకోండి. సో పేస్ట్. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది. సో అంతే ఇంతే గైస్. ఇప్పుడైతే అన్ని పేస్ట్ చేసేసాం. అండ్ ఇంకో తోరణంకి ఉంది, సో తోరణంది కూడా పేస్ట్ చేసేయండి. ఈజీగానే అయిపోతుంది. బట్ మీకు ఇంత లెంత్ ఇంత చెప్పిందంటే ఇది ఆషామాషి కాదు, అంత ఈజీగా సింపుల్గా 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తే మీకు అర్థం కాదు, మీకే కాదు నాకే అర్థం కాదు. అంత ప్రాసెస్ ఉంటుంది, మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని అనేది ఇట్లా ఆన్ చేసుకోండి. కొన్ని సెట్టింగ్స్ అనేది ఆఫ్ ఉన్నాయి, సో అలాంటివి మీరు ఇట్లా ఆన్ చేసుకోండి. అన్ని ఇమేజెస్ చెక్ చేసుకుంటా. సో అవన్నీ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇమేజ్ని ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ వీడియోలోకి వచ్చేసి ఇది మీకు ఎంత క్వాలిటీ ఉందో అంత క్వాలిటీ తీసుకొని ఎక్స్పోర్ట్ కొట్టేసేయండి. లేదు ఇట్లా కాకుండా ఎక్స్పోర్ట్ కాకుండా కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంటుంది, ఇది కూడా ఉంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఇది చేసుకున్నా ఓకే. చూసుకోండి, మనకి ఇట్లా చేసినప్పుడల్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే దీని మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి 144 అదే మీ సెట్టింగ్ ఎంత ఉందో దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసేసుకుంటే ఇదంతా ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సేవ్ చేసేసుకొని మన వీడియోలోకి వచ్చేసి స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంటుంది కదా, మీరు ఆ స్క్రీన్ షాట్ ఆప్షన్ తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి, మనకి నమస్కారం అంకుల్కి మనము ఎఫెక్ట్ పేస్ట్ చేయలేదు, సో అందుకే ఆయనకి నేమ్ కనిపిస్తుంది. సో మీరు అది కూడా చేసుకోండి, చూసుకోండి అంత గయాబ్ మీకు అంత వెళ్ళిపోయింది. సో ఇది ఇట్లా చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ముందు ఫస్ట్ మీరు ఫోటోని క్లారిటీ చేసుకోండి. ఆ క్లారిటీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పిక్సెల్ కార్ట్ ఎక్కడ ఉంది, పిక్సెల్ కార్ట్ అనే యాప్ ఉంటుంది, మీరు ఇది మన ప్లే స్టోర్లోకి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంచి యాప్. ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ ఏదో ఒకటి తీసుకోండి. ఆ ఇమేజ్ని తీసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మనకు అయిపోతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇమేజ్ తీసేస్తున్నా, ఆటోమేటిక్గా అదెంతలో అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ కాదు. ఈ సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇట్లా యూజ్ చేసి నేను ఇట్లా చేసిన, ఫస్ట్ క్లారిటీ చేసుకొని ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఆ తర్వాత మనం ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇది అంత ఈజీ పని అయితే కాదు గైస్, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీరు అట్లా చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది. సో ఇది వీడియో అయితే తర్వాత మీకు చెప్పిన కదా, ఇప్పుడు దీన్ని ఎట్లా స్క్రీన్ షాట్ తీయాలో చూడండి. ఓ ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఇప్పుడు సేవ్ చేసుకుంది. సో ఇక్కడ వీడియో స్టార్ట్ చేయంగానే వీడియో ఆఫ్ చేసేయండి. ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో మ్యాక్సిమం ఉంటుంది అనుకుంటే ఇక్కడ చూసుకోండి, స్క్రీన్ షాట్ అని ఉంది కదా, స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేయండి, కథం ఆటోమేటిక్గా మనకు స్క్రీన్ షాట్ పడిపోతుంది. సో అప్పుడు దాన్ని మీరు పిక్సార్ట్లోకి తీసుకెళ్ళి ఇంకేమైనా అంటే బ్రైట్నెస్ కానీ అవి పెంచడం ట్రై చేయండి. లేదా మనకి మీ ఆప్షన్ లేదనుకుంటే ఇక్కడ నార్మల్గా ఇలాంటి ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి కదా, స్క్రీన్ షాట్ చేయడానికి మొబైల్లో స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసుకొని కథం అది వచ్చేస్తుంది.
ఇట్లా నార్మల్గా స్క్రీన్ షాట్ తీసేసి అది క్రాప్ చేసుకుంటే అయిపోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇది వీడియో. ఏం డౌట్ ఉన్నా నా కామెంట్లో పెట్టండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా. బట్ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఈజీ ప్రాసెస్ అయితే కాదు. నేను చెప్పింది మీరు 10 సార్లు ట్రై చేస్తేనే నెక్స్ట్ మీరు ఓన్గా ఇలాంటివి ట్రై చేస్తారు. బట్ అలైట్ మోషన్లో చేస్తే మీరు వేరే వాళ్ళకి మళ్ళీ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను ఈ ప్రాసెస్ తీసుకొచ్చిన. అంతకుమించి ఇంకేం లేదు. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.